మన పరిశుద్ధ వాక్యంలో విత్తనం వేసిన వాని గురించి తెలియపరుస్తున్నప్పుడు 4 రకాలైన మట్టిని అక్కడ పరిచయం చేశాడు. కొన్ని మంచి నేలలో పడ్డది, కొన్ని ముళ్ళ తుప్పల్లో పడ్డది, కొన్ని బండ మీద పడ్డది, కొన్ని వీధి ప్రక్కన పడ్డది. వీధిలో పడినది మనుషులు తొక్కేసి పడేశారు, లేదా పిట్టలు ఎత్తుకుపోయింది. ముళ్ళ పొదలో పడ్డది, ముളിచింది కానీ ఆ ముళ్ళు, ఆ ఐహిక విచారములు దాన్ని ఏం చేసేసింది? ఎదగకుండా చేసింది. బండ మీద పడినది తొందరగా మొలకెత్తింది కానీ మట్టి లేక, వేరు తన్నడానికి మట్టి లేకపోవడంతో అది ఎండిపోయింది. మంచి నేలలో పడ్డ విత్తనం అది బహుగా ఫలించింది. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలమిచ్చింది. దేవుని వాక్యం స్వీకరించుచున్న వారి హృదయం ఏ లెవెల్లో ఉందో దాన్ని బట్టి వారి జీవితంలో కార్యం జరుగుతుంది. చెప్పడం మాత్రం మన కర్తవ్యం, విత్తనం వేయడం మాత్రం మన కర్తవ్యం. అది పని చేసిందా, పని చేయలేదా, అది మొలకెత్తిందా, అది పాడైపోయిందా అనేది దేవుడు చూసుకుంటాడు. కానీ మనం విత్తవలసినటువంటి వారం, మనం చెప్పవలసినటువంటి వారం, దేవుని మహిమపరచవలసినటువంటి వారం, ఖచ్చితంగా దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు తన అపారమైన కృప తనపై ఉంచి తనకు కలిగిన ప్రతి శోధనలను ఆయన జయించాడు. ఏ శోధనలో కూడా ప్రభు పడిపోలేదు. శోధనలు అనేకముగా తనకు తటస్థించినను ఆయన శోధనలో పడిపోకుండా వాటిని జయించాడు అని మనం చూస్తున్నాం. ఈ ప్రభు మనతో కూడా ఉన్నాడు గనక మనకు కలుగుచున్న అనుమానం, అధైర్యం, భయం ఇవన్నీ కూడా మనం అధిగమించడానికి తగినటువంటి శక్తి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం మనం చదివినట్లయితే, నా నామమున 2 కానీ 3 కానీ ఎక్కడ కూడి ఉన్నను నేను వారి మధ్యలో ఉంటాను అని ప్రభు చెప్పాడు. ఎలయనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని ప్రభు చెప్పాడు. కనుక మనం విశ్వాసంతో దేవుని సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి స్థలమందు ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన సమస్త విషయంలో మనకు దీవెనలు అనుగ్రహించి మనల్ని నడిపించువాడై ఉన్నాడు. పాపమును గురించి ఎవరికి ఒప్పుకొని చేస్తారు? ప్రభుని ఎరుగని వారికి, ప్రభుని తెలుసుకొని ఉన్నటువంటి వారికి. ఒకప్పుడు మనం కూడా పాపాత్ములుగా జీవించిన కాలంలో ఎవరో ఒకరి ద్వారా ఈ సువార్త మన దగ్గరికి వచ్చింది, మనకు ఈ వార్త తెలియపరిచారు. అప్పుడు మనం విశ్వసించలేదు. కానీ 2వసారియో 3వసారియో 10వసారియో ఎవరో మాట్లాడినప్పుడు మనం విశ్వసించాలి. కనుక దేవుడు విశ్వాసం వినుట వలనే కలుగుచున్నది అని తెలియపరుస్తున్నారు. మనం అందరం మాట్లాడడానికి పిలువబడిన వారం విశ్వాసం చెప్పుట ద్వారా, వినుట ద్వారా ఎదుట వ్యక్తికి కలుగుచున్నది కనుక చెప్పడం మాత్రం మానేయడానికి వీల్లేదు. మనం చెప్పవలసినటువంటి వారం అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మనం ఖచ్చితంగా దేవుని గూర్చి మనం తెలియపరచవలసినదే. దేవుడు మన జీవితం చేసిలో అద్భుత కార్యములను గురించి మనం చెప్పవలసినటువంటిదే. అట్టి వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేసి వారిని ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క కార్యం కొరకు దేవుడు మనల్ని ఆయుధపరచినది పరిశుద్ధాత్మ వలన. మీరు మాట్లాడవలసిన మాటలు మీకు నేను బోధించదను, నేను మీకు తోడై ఉండి నేను మీకు సహాయం చేస్తాను అని ప్రభు అంటున్నారు. కనుక పర్సనల్ విట్నెసింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్గా ఉన్నటువంటిది. మనం అందరము ఒక వ్యక్తిని ప్రభులోకి నడిపించడానికి, లేక వారి జీవితంలో దేవుడు చేయగలిగిన కార్యముల గురించి తెలియపరచడానికి మనం అందరం బద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం.